ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్తో కలిసి డ్రాగన్ క్యాప్సూల్ అనే వ్యోమనౌకను పంపి సునీత విలియమ్స్ విల్మోర్లను సురక్షితంగా భూమిపైకి తీసుకొచ్చింది. అయితే చాలా కాలం పాటు అంతరిక్షంలో ఉండి రావడంతో వీరిద్దరికీ అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్య పరిస్థితి పరీక్షించుకునేందుకు నాసా సునీత విల్మోర్ సురక్షితంగానే ఉన్నారని నాసా ప్రకటించింది. కానీ నిపుణుల అంచనా మేరకు ఈ వ్యోమగామాలు చాలా కాలం పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలుస్తుంది. అసలింతకీ అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చే వ్యోమగాములకు అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతరిక్షంలో సూక్ష్మ ఆకర్షణ శక్తితో సునీత విలియమ్స్ విల్మోర్ ఎక్కువ కాలం ఉండటం వల్ల గణనీయమైన శారీరక సవాళ్లు ఎదురవుతాయి. అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపే వ్యోమగాములు తమ శరీరంలో కండరాల క్షీణత నుంచి హృదయనాళ వ్యవస్థ క్షీణత వరకు తీవ్రమైన మార్పులను అనుభవిస్తారు. కండరాల క్షీణత, గురుత్వాకర్షణ శక్తి లేని అంతరిక్షంలో ఉండి గురుత్వాకర్షణ శక్తి ఉన్న భూమిపైకి వచ్చిన తర్వాత శరీరం ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడటంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉండటం వల్ల కండరాల బలహీనత చాలా తీవ్రమైన ఆరోగ్య సమస్యకు దారితీస్తుంది. వైద్య పరిభాషలో దీన్ని కండరాల క్షీణత అని కూడా అంటారు. కండరాల్లో ఈ బలహీనత ప్రధానంగా గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల సంభవిస్తుంది. వ్యతిరేక శక్తి లేనప్పుడు కండరాల గురుత్వాకర్షణ ఉన్నప్పుడు కొన్నిసార్లు పనిచేయడం మానేస్తాయి. వ్యోమగాములు కొన్ని వారాల్లోనే వారి కండర ద్రవరాశిలో 20% వరకు కోల్పోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎముక సాంద్రత తగ్గడం, మైక్రోగ్రావిటీ ఎముక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. దీనివల్ల ఆస్టియోపోరోసిస్ లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ప్రధానంగా ఎముకలపై యాంత్రిక ఒత్తిడి లేకపోవడం వల్ల జరుగుతుంది. ఇది గణనీయమైన కాల్షియం నష్టానికి దారితీస్తుంది. ఇది ఎముకలను పెలుసుగా చేసి పగళ్లకు గురి చేస్తుంది. వ్యోమగాములు నెలకు 1 నుంచి 1.5% ఎముక సాంద్రతను కోల్పోవచ్చని, ఇది ప్రధానంగా వారి వెన్నెముక కట్టి కాళ్లను ప్రభావితం చేస్తుంది.